కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం ఆ గ్రామస్తులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే అక్కడ పవర్ ఏమీ ఉండదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావించటానికి. కాకపోతే వాళ్ళు దీపం బుడ్డులతో మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పనులన్నీ చేసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ కృష్ణ మందిరంగా చెప్తూ ఉంటారు. అక్కడ శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు భజన కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ చేసే ఈ ప్రాంతము అక్కడ కృష్ణ మందిరం లాగా ఒక షెడ్ లాగా ఉంటుంది. పూర్తిగా అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. దేవుడికి సంబంధించినటువంటి, భక్తికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, పూజా సామాగ్రి కానీ, లేకపోతే భజనకు సంబంధించినటువంటి సామాగ్రి అవన్నీ కూడా అక్కడే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చాలా వరకు ఆ విలేజ్ కు సంబంధించిన, అలాగే దేవుడికి సంబంధించినటువంటి వస్తువులను కూడా భద్రపరిచేటటువంటి ప్రాంతం అది. అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగటం వల్ల పూర్తిగా అన్ని కూడా కాలి బూడిదైపోయాయి.